రంగా వాళ్ళ మరదలు రిషి వాళ్ళ ఇంటికి వచ్చి, "నా బావ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు?" అని చెప్పేసైతే అక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతూ ఉంటుంది. ఇంతలో శైలేంద్ర దగ్గరికి వచ్చి, "నువ్వే కదా మా బావని తీసుకొని వచ్చావు. మా బావ ఎక్కడ ఉన్నాడో చెప్పు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రిషి, వసుధార వాళ్ళు వస్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళ మరదలైతే, "బావ నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం మేము ఎంత వెతుకుతున్నామో తెలుసా? నీకోసం ఎంత ఆతృతగా చూస్తున్నామో తెలుసా? నానమ్మ అయితే నీకోసమే అడుగుతుంది. నిన్నే తలుచుకుంటూ ఉంటుంది. నీకోసమని భోజనం కూడా తినకుండా అలాగనే ఉండిపోతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ మరదల వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. "బావ నువ్వు ఇక్కడ ఉండొద్దు మరి. మన ఇంటికి పద. మనం మన ఇంటికే వెళ్ళిపోదాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రిషి అయితే ఏం చెప్పాలా అని తెలియక అలా స్ట్రెయిట్‌గా అయితే నించొని ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మరదలైతే, "ఏంటి బావ ఏమి మాట్లాడవేంటి? పద మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. ఇక్కడెందుకు మనం ఇక్కడ నానమ్మ నీకోసమే బెంగ పెట్టుకొని అన్నం కూడా తినటం లేదు సరిగ్గా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రిషి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రిషి వాళ్ళ నాన్న మహేంద్ర అయితే, "ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను మీ బావ రంగా కాదు. నా కొడుకు రిషేంద్ర భూషణ్" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మరదలైతే, "ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? తిని పేరు రంగా మా బావ. నాకు మాత్రమే బావ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది? ఏంటో నిజం చెప్పు రిషి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.